ఫస్ట్ రైతులకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తా ఉంది తెలంగాణ పత్రిక. ఏ విధంగా చెప్తా ఉందంటే, నిబంధనల సాకుతో రుణమాఫీ కట్ అయిపోయింది, కమిటీల పేరుతో రైతు భరోసా లేట్ అవుతా ఉంది, అది కూడా వస్తుందో రాదో నమ్మకం లేదు, రైతు కూలీలకు దక్కని ఏడాదికి 12,000 రూపాయలు, పెరుగుతున్నటువంటి డిఏపి ధరలు, ఇవన్నీ మనకు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నా మనము హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలి. ఇగో అయినా సరే రైతన్నలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మనము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా తప్పదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, రాగానే మీరు ఇప్పుడే వెంటనే పోయి 2 లక్షల రుణాలు తెచ్చుకొని మేము రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడు రాగానే మీకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆయన డిసెంబర్ 9 పోయింది, 2023 డిసెంబర్ పోయింది, 2024 డిసెంబర్ పోయింది, కానీ రుణమాఫీ కాలే. ఒకవేళ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నట్టు రుణమాఫీ అయినా ఏటికో కూటికో ఒకడు అన్నట్టుగా ఏడనో ఊరు మొత్తంలో ఒక 100 మంది రైతులు ఉంటే అలా 5గురికో 6గురికో 10 మంది లోపల రుణమాఫీ అయింది, మిగతా 90% మంది రైతులకు రుణమాఫీ కాలే. అయినా సరే మనం కొత్త సంవత్సరం కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి రైతుల తరపున. ఇక విద్యార్థుల తరపున ఏం చెప్పుకోవాలి, ఏడాది పాలనలో 1122 ఫుడ్ పాయిజన్లు అయినాయి, నిర్లక్ష్యానికి బలై చనిపోయింది 57 మంది విద్యార్థులు, చదువులు వదిలేసి ఇండ్లకు పారిపోతున్నటువంటి వైనం కనబడతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నా 1122 ఫుడ్ పాయిజన్ కేసులు అయినాయి. దాంట్లో మొత్తం ఇప్పటిదాకా ఒక గురుకులాలే కాదు, అన్ని రకాల ప్రైవేటు ప్రభుత్వ అన్ని రకాల విద్యా సంస్థలలో చనిపోయినటువంటి విద్యార్థుల లెక్క 57 మంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక. ఇక రైతుల లెక్క, రైతుల సాగులు చూసుకుంటే అవి కూడా సెంచరీ దాటేస్తే అవి కూడా దగ్గర 500-600లకు వచ్చినాయి. గతంలోనే ఆ లిస్టు కూడా మనము అది చేయడం జరిగింది. సో ఇట్లా అయినా సరే అందరికీ, విద్యార్థులందరికీ మనము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవాలన్నా, ఆ 2024 ఆ విధంగా మనల్ని వంచేసింది. రేవంత్ రెడ్డి రూపంలో, కాంగ్రెస్ పార్టీ రూపంలో, ఈ ప్రభుత్వం రూపంలో మనల్ని ఇబ్బందులకు గురి చేసింది. సో ఇప్పటికైనా మనము మళ్ళీ 2024లోనైనా ఇవేవి లేకుండా హ్యాపీగానైనా కనీసం లీడ్ చేయాలని చెప్పేసి ఈ విద్యార్థులకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక మహిళలకు సంబంధించి మహాలక్ష్మిల ఖాతాలో చేరినటువంటి 2,500 రూపాయలు ఏమని చెప్పి రేవంత్ రెడ్డి గారు, మేము అధికారంలోకి రాగానే వెంటనే ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు మేము వేస్తాము, 2,500 రూపాయలు వేస్తాము. అలాగనే ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తాము, కోడలకు వస్తే అత్తకు రాదు, అత్తకు వస్తే కోడలకు రాదు అన్నటువంటి నిబంధన మా దగ్గర లేదు, మేము అందరికీ సమానంగా వేస్తామని చెప్పారు. అత్త లేదు, కోడలు లేదు, ఎవరు లేరు, ఎవరికి ఇవ్వట్లేదు, ఈ 2,500 రూపాయలు రావడం లేదు. ఆడబిడ్డల చేతికి తులం బంగారం కూడా రాలే. తులం బంగారం ఏమని చెప్పారు, కేసీఆర్ ఓన్లీ 1,16 రూపాయలు ఇస్తున్నాడు, మేము 1,16తో పాటు మేము అధికారంలోకి వస్తే మీకు తులం బంగారం కూడా పెడతామని చెప్పేసి ఆడబిడ్డలందరినీ కూడా మభ్యపెట్టిండు. కానీ ఏడాది కాలం గడిచిపోతా ఉంది, ఏడాది కాలం అయిపోయి ఏడాది మీద ఒక నెల దాటింది, ఇప్పటిదాకా కూడా ఎలాంటి ఈ తులం బంగారం వ్యవహారము కొలిక్కి రాలేదు, అది రాలేదు కూడా. యువతలో అందరి స్కూటీలు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాము అని చెప్పేసి ప్రచారం చేసుకోరు. అయినా కానీ ఎక్కడ కూడా ఆ స్కూటీలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా రావడం లేదు. అయినా సరే మనము అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవి రాకపోయినా కానీ శుభాకాంక్షలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఇక్కడ చూడండి, ఆటో డ్రైవర్లు పాపం అయితే ఇలా బాధ, ఇలా గోస చెప్పలేకపోతా ఉన్నాం. దుర్మార్గం అయితే మామూలు కాదు. పాపం వాళ్ళ పొట్టకు మీద కొట్టేసి రేవంత్ రెడ్డి రాగానే మిగతా వాళ్ళకన్నా కొంత ఉపశమనం ఉన్నది, కానీ ఆటో డ్రైవర్లకు మాత్రం రాగానే వాళ్ళ పొట్ట మీద కొట్టేసిండు. ఫ్రీ బస్ పెట్టేసిరు, ఒక్క ఆడోళ్ళు ఏ ఆడామ కూడా ఆటో ఎక్కే పరిస్థితి లేకుండా అయిపోయింది. అందరూ బస్ ఎక్కిపోవడం మొదలుపెట్టారు, వీళ్ళ ఉపాధి మొత్తం కరువు అయిపోయింది. 90 మంది చనిపోయారు. అయినా దక్కని 12,000 ఏం చెప్పారు, ఏడాదికి 12,000 ఇస్తాము అని చెప్పారు. పోనీ అదన్ని ఇస్తున్నారా? ఎంతలో కొంత గుడ్డిలో మెల్లబెట్టనట్టుగా ఎంతలో కొంత ఆర్థిక సాయం అందుతుందా? అందుతలేదు. హైడ్రా బాధితులు, హైడ్రాతో రోడ్డున పడ్డ బతుకులు
గూడు కోల్పోయినటువంటి జీవితాలు. అయినా సరే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాల్సిందే. నాకెందుకు నిన్న కూడా వేసారు చూసినావా? ఇక సంవత్సరం అంతా ఊలగొట్టాము. నిన్న ఒక్కరోజు ఊలగొట్టకపోతే ఎట్లా? లాస్ట్ ఇయర్ కదా, ఇయర్ ఎండింగ్ కదా, నిన్న కూడా ఊలగొడతామని చెప్పేసి నిన్న కూడా పోయి కూలగొట్టిరు. సంవత్సర కాలం కూలగొట్టుకుంటూనే వచ్చిర్రు. నిన్న కూడా పోయి కూలగొట్టారు. ఎందుకంటే ఈ సంవత్సరం అయిపోతుంది కదా, ఇక లాస్ట్ కూలగొట్టుడు ఉండాలని చెప్పేసి పోయి కూలగొట్టారు. మళ్ళీ ఇదే హైడ్రా రఘునాథ్కి ఓవైసీ కాలేజీలను కూలగొట్టనిక చేత కాదు. ఏంది తిరుపతి రెడ్డి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడగొట్టడానికి చేత కాదు. సొంతంగా ఆయన ఇల్లే బఫర్ జోన్లో ఉంది, FTL లో ఉందని చెప్పేసి బక్కా జడ్సన్ గారు ఆధారాలు సాక్ష్యాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే దాని మీద నోరు తెరవరు, దాని మీద మాట్లాడరు. ఆయన నేను తీసుకొని నీ హైడ్రా ఆఫీస్కి వస్తా అంటే ఆయన హౌస్ అరెస్ట్ చేస్తారు, ఆయన రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. ఆయనకు అవి చేత కాదు. కానీ ఇట్లా పేదోళ్ళ ఇండ్లు ఉలవటనిక, ఇట్లా పిల్లల వాళ్ళ ఆకలికి కారణమైతా ఉన్నాడు ఈ రంగనాథ్, హైడ్రా రంగనాథ్. చరిత్రలో నిలిచిపోతారు రంగనాథ్, మీరు 100% నిలిచిపోతారు. ఎట్లా నిలిచిపోతారు తెలుసా? ఇట్లా చూడంగానే మనం బేసిక్గా దయ్యాలను భూతాలని చూస్తే ఎట్లా భయపడతామో, అంటే ఇది ఉంది అని చెప్పిస్తే ఎట్లా భయపడతామో అట్లా రాకాసు లెక్క కనపడతా ఉన్నావు. నీ బుల్డోజర్లు, నీ హైడ్రా అంటే ఒక భూతం లెక్క కనపడతా ఉంది తెలంగాణ ప్రజలకు. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు ఏడునొచ్చిన గూడు ఏర్పాటు చేసుకొని సప్పో చేసి ఓ ఇల్లు కొనుక్కుంటే ఆ గూడును నీ హైడ్రోజర్, నీ భూతం వచ్చేసి కూలగొట్టిపోతా ఉంది చూసినావా? వాళ్ళకు నువ్వు దేవుని లెక్క కనపడవు, నువ్వు ఒక దయ్యం లెక్క కనపడతావు. ఇట్లా కూలగొట్టిపోయారు. ఇంకే అయినా సరే వీళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి. మనం హైదరాబాద్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక జరుగుతున్న దారుణాలు ఇట్లా జరుగుతూ ఉన్నా కానీ ఇక తప్పదు మనకు. ఇక వృద్ధులకు 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, మీకు ఇప్పుడు 2000 వస్తా ఉన్నది. 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, 4000 పింఛన్ లేదు. ఈ 2000 కూడా చక్కగా రావడం లేదు ఇన్ టైంలో. 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, మరి దాంట్లో లంచాలు ఇవన్నీ కూడా తతంగం వ్యవహారం నడుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అయినా సరే మనం అందరము ముసలుల తరపున కూడా మనం అందరము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి. ఇక నిరుద్యోగులు ఈ జాబ్ క్యాలెండరు ఎక్కడ పోయిందో ఏమో. ఆ జాబ్ క్యాలెండరు ఏడాది తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి మీటింగ్ పెట్టినా కానీ ప్రగల్భాలు వాళ్ళకిర్రు, పొంకరాల మాటలు కొట్టిర్రు. ఎక్కడ పోయినాయి? ఎటు పోయినాయి? ఆ 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి, ఏమీ లేవు. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు, మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు కదా. 50,000 ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ చేసి గుర్తించి, ఖాళీలు గుర్తించి వాటికి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి అన్ని పెట్టి క్లియరెన్స్ చేసి చివరికి నియామక పత్రాలు ఇచ్చే సమయంలో ఆయన దిగిపోయిండు, ఈయన అధికారంలోకి వచ్చిండు. ఈ నియామక పత్రాలు ఇచ్చుకుంటే ఆయన ఫోటోలు దిగి ఈ 50,000 నేనే ఇచ్చినా అని ప్రచారం చేసుకుంటున్నాడు. మందికి బిడ్డను మా బిడ్డను ముద్దాడేటువంటి రకం మన రేవంత్ రెడ్డి గారు. ఈ రకంగా అది జరిగింది. అయినా సరే నిరుద్యోగుల పక్షాన ఈ జీవో 46 వాళ్ళ గోస ఇంకా అట్లనే కొనసాగుతూ ఉంది. వాళ్ళు కోర్టుకు పోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి హైకోర్టు కాదని సుప్రీంకోర్టు దాకా పోయి కూడా వాళ్ళకు న్యాయం జరగకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు లాయర్లను తీసుకొచ్చి పెట్టి వాదించింది. అయినా ఆ బిడ్డలు ఇంకా కొట్లాడుతూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు. మన జీవో 29 తీసుకొచ్చేమో ఆ గ్రూప్ 1లో ఈ SC ST BCలకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అయినా సరే నిరుద్యోగుల పక్షాన మనము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి నిరుద్యోగులు కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఘనకార్యం 2024లో ఆ రకంగా ఉన్నది. పోనీ ఇప్పుడన్నా 25లో జర చక్కగా చేస్తే సరే, ఇప్పుడన్నా కనీసము ఆయన అనుకున్నట్టుగా కొన్ని ఉద్యోగ నియామకాల ప్రక్రియలు పారదర్శకంగా చేస్తే బాగుంటుంది. ఇక బెటాలియన్ల పోలీసులు అమలుకు నోచుకొని ఏక్ పోలీసింగ్ విధానము ధర్నాతో ఈ కుటుంబ సభ్యులు పోలీసు వాళ్ళే ధర్నాలు చేసి ఆందోళన చేసినటువంటి చరిత్ర మన రేవంత్ రెడ్డి గారి పాలనలోనే ఉంటుంది. పోలీసు వాళ్ళే రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఏక్ పోలీసింగ్ విధానం అని చెప్పేసి వీళ్ళే స్లోగన్స్ ఇచ్చిర్రు, వీళ్ళే సభలు పెట్టిర్రు, వీళ్ళే సమావేశాలు పెట్టి మాట్లాడిర్రు. ఏడుకోయినా కానీ ఆడ
ఇలాంటి పొంగనాల మాటలు మాట్లాడారు. చివరికి ఏమైంది? ఏక్ పోలీసింగ్ లేదు, దో పోలీసింగ్ లేదు, ఏ పోలీసింగ్ లేదు. మాకు ఇచ్చిన హామీని మాకు నెరవేర్చండి అని చెప్తే ఇగో ఈ రకంగా వాళ్ళ మీద కూడా కేసులు, వాళ్ళ మీద కూడా ఇబ్బందులు ఇట్లా వేసి అది చేసారు. అయినా సరే ఈ కుటుంబం పక్షాన మనము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి, తప్పదు కదా. ఆశా వర్కర్లు 18,000 జీతం పెంచుతామని చెప్పేసి చెప్పారు ఇది ఆశా వర్కర్లకి. వాళ్ళు రోడ్ల మీకు వచ్చి మీరు చెప్పినటువంటి హామీని నెరవేర్చండి సార్ అని చెప్పితే వాళ్ళ మీద దాడులు చేసారు. మన చూడలేమన్నా దాడులు, పోలీసులు కొట్టుడు. ఇక వాళ్ళ తరఫున కూడా మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి. ఈ రకంగా ఇది ఒక్కటే కాదు, ఇంకా అన్ని రంగాలు ఉన్నాయి. అన్ని రంగాల తరఫున మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి. కానీ జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి కూడా మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. సార్ 2024 ఎట్లాగో అయిపోయిందిగా, ఇప్పటి నుంచి అన్న 25లోనైనా జర్ర మమ్మల్ని చూడుర్రి. పొద్దుగా లేస్తే కేటీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, పొద్దుగా లేస్తే కేసీఆర్ని ఏ కేసులో ఇరికియాలి, పొద్దుగా లేస్తే హరీష్ రావును ఏ కేసులలో ఇరికియాలి, ఎట్లెట్లా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడకుండా చేయాలి, ఏడైనా మా ప్రభుత్వం గురించి మాట్లాడితే వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టాలి, ఇగో గిట్లా ఎవడైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఛానళ్ళ మీద ఏ విధంగా దాడి చేపియాలి, ఎట్లట చేపియాలి. చూడండి ఒకసారి మన ఛానల్నే చూడండి, ఎన్ని రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు తెలుసా. ఛానల్ ఎక్కడైతే బాగా రీచ్ వస్తూ ఉన్నదో కథం దాని మీద ఒక రకమైనటువంటి ఒక ముఠాని ఏర్పాటు చేసి ఛానల్ ఎక్కడ కూడా కనపడకుండా, ఇప్పుడు రీచ్ ఎంత తగ్గిపోయిందో అంత తగ్గిపోయింది ఛానల్కి సంబంధించి. ఒక పకడ్బందీ ప్లాన్ చేసుకొని ఒక టీం ఏర్పాటు చేసుకొని ఎక్కడైనా ఒక చిన్నది ఏదైనా ఒక చిన్న లూప్ హోల్ ఉంటుంది కదా, ఆ లూప్ హోల్ పట్టుకొని స్ట్రైకులు, రిపోర్ట్లు, ఇట్లాంటి ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నారనమాట. అంటే వీడియోలు అన్నీ చూసుకుంటా ఎక్కడ దొరుకుతారో అక్కడ దొరికిచ్చేసి ఆ యూట్యూబ్కి రిపోర్ట్లు కొట్టి, మెయిల్స్ పెట్టించి, మాస్ రిపోర్టింగ్లు కొట్టించి కంప్లీట్గా ఛానల్ రీచ్ తగ్గించట్టుగా ఈ రకమైనటువంటి కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి అని బంద్ పెట్టండి. ఒకవేళ మీరు న్యూస్ లైన్ ఒక ఛానల్ని మూసేస్తే ఇంకా 100 ఛానళ్ళు వస్తాయి ఇట్లాంటివి. ఇదే న్యూస్ లైన్ పేరుతో ఇంకోటి క్రియేట్ చేస్తాము. అయ్యేటిదేముంటుంది, పోయేటిదేముంటుంది? ఈ పిచ్చి ప్రయత్నాలు దేనికోసం చేసుడు? ఒకవేళ మేము తప్పు మాట్లాడితే 100% మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. తప్పు మాట్లాడితే తప్పుడు విషయాలను ఏమైనా చెప్తే మీరు చేయనటువంటి విషయాలను చేసినట్టుగానో, మీరు చేసినా మేము చేయలేదని చెప్తున్నట్టుగానో అట్లా అంటే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. మీకున్న రైటు మీరు ఉపయోగించుకోవచ్చు, మాకున్నటువంటి రైటును మేము ఉపయోగించుకుంటాం. అంతేగాని ఇప్పుడు చేతగానుడే ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఈ రిపోర్ట్లు కొట్టే కార్యక్రమం, ఈ స్ట్రైకులు కొట్టే కార్యక్రమం, చేతగానుడు చేసే కార్యక్రమాలు ఇవన్నీ. చేతనైనోడు దమ్మునోడు స్ట్రైట్గా వస్తాడు కొట్లాడుతందుకు. ఈ కాపు కాసి వెన్నుపోటు కొడుతారంటారు చూసినావా, అట్లాంటిది అనమాట ఇది. ఛానళ్ళ మీద రిపోర్ట్లు కొట్టి, మాస్ రిపోర్టింగ్లు కొట్టి, రీచ్లు తగ్గించేసి, లైవ్లు తగ్గించేసి, వీడియోలు పోకుండా ఇట్లాంటివి చేస్తే ఎన్ని రోజులు అవుతుంది? మహా అయితే 10 రోజులు డౌన్ ఉంటుంది, తర్వాత 20 రోజులు డౌన్ ఉంటుంది. ఒకవేళ ఛానల్నే మీరు నడవకుండా చేసినా కానీ ఇంకొక ఛానల్ పెట్టుకొని వస్తాం కదా, బంద్ చేయం కదా. ఈ గొంతులో ఊపిరినంత వరకు, ఈ వాయిస్ ఉన్నంత వరకు మాట్లాడుతూనే ఉంటాం కదా. ఒక్కరు కాకపోతే 100 మంది ఉట్టుకొస్తారు కదా. ఈ పిచ్చి ప్రయత్నాలు దేనికోసం చేస్తూ ఉన్నారు? ఇప్పటివి కావు, అప్పుడెప్పుడో సంవత్సరం క్రితంవి వాడినటువంటి వీడియోల మీద దాంట్లో మీద ఏరి మరీ రిపోర్ట్లు కొడతా ఉన్నారు. ఏరి మరి దాంట్లో మీద మాస్ రిపోర్టింగ్లు చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలను యూట్యూబ్ దగ్గర ఇప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నది. ఆ సందర్భంగా మన ఛానల్ కూడా రీచ్ భయంకరంగా పడిపోయింది. సరే పడిపోయిన నేనేం బాధపడుతుంది కాదు, ఎందుకంటే న్యూస్ లైన్ అన్నటువంటి ఛానల్ పుట్టిన కాడ నుంచి ఇలాంటి పరిస్థితులు చాలా చూసి, చాలా ఎదుర్కొని మొత్తం జీరోకు పడిపోయి మళ్ళా లేచి నిలబడేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా నిలబడుతున్నాం కూడా, ఇంకా కూడా నిలబడతాం. ఇంకా ఎన్ని చేసినా ఈ వ్యూస్ కోసము, న్యూస్ కోసము, వీటి కోసం ఆరాట పడుతోలం కాదు మా న్యూస్ లైన్ కానీ, మా టీం కానీ, మా తెలంగాణ పత్రిక కానీ. ఇవేవి కూడా ఈ ఆరాట పడదు. 100% మళ్ళీ నిలబడతాం. మీరు ఎంత రిపోర్ట్లు కొట్టి ఎన్ని చేసినా కానీ దీన్నే నిలబెడతాం. ఒకవేళ దీన్ని మీరు ఏమైనా చేసినా ఇంకొక ఆల్టర్నేట్ పుట్టుకొస్తే తప్ప వ్యవస్థ ఆగదు. ఎక్కడ కూడా ఆపలేరు కూడా మీరు. ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ఆల్టర్నేట్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఒక్కటే కూడా కాదు. సో కాబట్టి 100% 200% నిలబడతాం. సో ఇట్లాంటి ప్రయత్నాలు బంద్ పెట్టండి. 2025లోనైనా సరే కనీసం ఇలాంటి ప్రయత్నాలు బంద్ పెట్టండి దయచేసి. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మా పని మేము చేస్తాం. మీ పని ఏంటి? మీకు ప్రజల అధికారాన్ని కట్టబెట్టిర్రు. మీరు అధికారాన్ని కట్టబెట్టినప్పుడు అధికారంలో కూర్చొని మీరు చేయాల్సిన పని ఏంటి? ప్రజల బాగోగులు చూసుకోవాలి.
కేసీఆర్ ఏ హామీలు అయితే ఇచ్చిండో, కేసీఆర్ ఏ రకంగా అయితే 10 ఏళ్ళు పరిపాలించిండో ఆయనను మరిపించేటువంటి విధంగా మీరు మీ పరిపాలన కొనసాగించాలి. అంతేగాని ఇక కేసీఆర్ని ప్రశ్నించినట్టు ఇప్పుడు నన్ను కూడా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు కేసీఆర్ను ప్రశ్నించిన వాళ్ళు మొత్తం నాకు సరెండర్ అయిపోయారు, కానీ ఇప్పుడు చాలా మంది నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువ బలంగా ప్రజల్లోకి పోతా ఉన్నది విషయము, అసలు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఇట్లా ఛానళ్ళని షాడో బ్యాన్ పెట్టడము, లేకపోతే ఇది చేయడము, ఇవి చేస్తే ఆగిపోతుంది అనుకుంటే అది మీ అమాయకత్వం అవుతుంది. న్యూస్ లైన్ తెలుగు అనేటువంటి ఛానల్ని మీరు ఏమన్నా ఇబ్బంది పెడితే న్యూస్ లైన్ తెలుగు ఇంకొకటి పుట్టుకొస్తుంది, న్యూస్ లైన్ అనేటువంటి ఛానల్ ఇంకొకటి పుట్టుకొస్తుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపిస్తూనే ఉన్న ఇంకొక ఛానల్ కూడా ఉన్నది మిత్రులారా, ఇక్కడ చూడండి మన ఛానల్ ఇంకొకటి కూడా ఉన్నది. ఆ ఛానల్లో కూడా లైవ్ పెడతానే ఉన్నాం, అది కూడా మీరు దయచేసి చూడండి. ఎందుకంటే ఇంకొక ఛానల్ కూడా ఉన్నది, న్యూస్ లైన్ తెలంగాణ అని చెప్పేసి మనది ఇంకో ఛానల్ కూడా ఉన్నది, అందులో కూడా లైవ్ వస్తూనే ఉంది, అందులో కూడా లైవ్ వస్తూనే ఉన్నది. మీరు అది కూడా వీక్షించండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకదాన్ని ఆపేస్తే ఇంకో దాన్ని ఆపేస్తాడా, దీన్ని ఆపేస్తే ఇంకొకటి 4 ఉన్నాయి, ఇంకో 4 ఇట్లా పెడతాం, దాన్ని ఆపేస్తావా? ఈ పిచ్చి ప్రయత్నాలు బంద్ పెట్టుర్రి అంటున్నాం. ఎప్పటికైనా కొత్త సంవత్సరంలో ఈ ప్రయత్నాలు బంద్ పెట్టండి. ఇవి బంద్ పెట్టేసి ఎవరి పని వాళ్ళని చేద్దాం. మా పని ఏంటి? మేము ఒక మీడియా సంస్థగా ప్రజల తరపున ప్రభుత్వం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడుని ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. మా పనే అది, మా వృత్తే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండడమే మా వృత్తి, మా పనే అది. రాజ్యాంగంలో కానీ మాకున్నటువంటి ప్రజాస్వామ్యంలో మాకున్నటువంటి మా డ్యూటీ ఏంటి అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రజల పక్షాన కొట్లాడాలి. ప్రభుత్వం మంచి చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఇది మంచి చేస్తుంది ప్రజలారా, మీరు దీన్ని ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి మేము ప్రజలకు చెప్పాలి, ప్రజలకు ప్రచారం చేయాలి. కానీ మేము ఎత్తుకుదామన్నా, దేలాడదామన్నా, భూతద్దం పెట్టి చూదామన్నా ఒక మంచి పని లేకపోయే ఏడాది కాలంగా ఏం చెప్పాలో చెప్పండి. ఓ రైతు బంధు ఇవ్వపోతివి, ఓ రైతు భరోసా ఇవ్వపోతివి, ముసలిలో పింఛన్లు ఇవ్వపోతివి, చెప్పుకోదగ్గ ఒక ప్రాజెక్టు రాకపోయే, ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ కాకపోయే, రాష్ట్ర ఆదాయాన్ని గండి పెడుతుంటివి, నిరుద్యోగులను మోసం చేస్తుంటివి, ఉద్యోగులను మోసం చేస్తుంటివి, ఇట్లా అన్ని రంగాల ప్రజలను మోసం చేస్తూనే ఉంటివి. నిన్ను నమ్మి ఎవరెవరైతే మీకు ఓట్లేసిరో వాళ్ళందరినీ మోసం చేసుకుంటూనే వస్తుంటివి. పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్పుడు, అబద్ధాలు ప్రచారం చేసుడు, నీ మంత్రులు అబద్ధాలు చెప్తారు, మీరు అబద్ధాలు చెప్తారు, ఈ అబద్ధాలే ప్రచారం చేస్తారు. ఇక చూడండి, ఇక్కడ ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికలో ఇలా ఒక వార్త వచ్చింది చూడండి. ప్రతి రైతుకు భరోసా అని చెప్పేసి పెద్దగా వెట్టిపిచ్చారు. ఇలా ఎందుకు? మీరు అబద్ధాలు చెప్పడమే కాకుండా, మీ మంత్రులు అబద్ధాలు చెప్పడమే కాకుండా పత్రికలోని కూడా అబద్ధాలు రాపిస్తా ఉన్నారు. మీరు ఒకసారి ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. ప్రతి రైతుకు రైతు భరోసా, ఈ టైటిల్ చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? ఏహని అమ్మ అందరూ అది చెప్తారు కానీ అందరికీ రైతు భరోసా వస్తుందంట మంచిగానే అని అనుకోవాలి. కానీ కిందికి వస్తే సాగు చేసే అందరికీ ఇవ్వాలనేది నా అభిప్రాయం. మళ్ళీ ఇదేంది? సాగు చేసే వాళ్ళకే ఇవ్వాలి. నేను మొన్న కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు గతంలో ఇదే ఇందిరమ్మ రాజ్యంలో ఆ భూములు పంపకాలు జరిగినాయి, అసైన్డ్ భూములు పంపకాలు జరిగినాయి. ఆ అసైన్డ్ భూములల్లా మెజారిటీ భూములు సాగుకు పనికిరావు. ఒకటి చెరువులల్లా, సౌడు భూములల్లా, ఇసుకలల్లా, రాయిలల్లా, రప్పలల్లా ఇచ్చిర్రు. ఏది? ఆ భూములని. ఆ భూములు సాగుకు పనికిరావు. ఏదో ఉన్నదా అంటే ఉన్నది అంతే. ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ ఆ భూములో జర సాగుకు పనికిరాకపోయినా అది ఎవరికి ఇస్తారు చెప్పండి? పేద నిరుపేద కుటుంబాలకు, భూమి లేనటువంటి కుటుంబాలకు ఇస్తారు. అది కూడా మళ్ళా ఏ రెడ్లకో, ఏ దొరలకో, లేకపోతే ఏ పటేళ్లకో, లేకపోతే బాగా బలిసినటువంటి బడా అగ్రవర్ణాలకో ఇయ్యరు ఆ భూములను. ఆ భూములను ఎవరికి ఇస్తారు? ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు, ఈ ఎవరికైతే భూములు లేవో, ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్లకు ఆ భూములు ఇచ్చారు. గతంలో ఇందిరమ్మ రాజ్యంలోనే ఇచ్చారు అసైన్డ్ భూములని. ఆ భూములకు ఉన్నా లేకపోయినా ఒకటే ఆ భూములు. అలా పెద్ద పంట వండేది లేదు, అయ్యేది లేదు. కానీ కేసీఆర్ ఆ భూములో కూడా అరే పేద కుటుంబాలే కదా, అవి ఎన్ని ఉంటాయి మహా అయితే, ఒకవేళ బాగుపడితే ఇంకా పేద కుటుంబమే బాగుపడుతుంది కదా, పేద కుటుంబమే కదా, కోటీశ్వర్లు కారు కదా వాళ్ళు. ఆ భూమి ఉన్నా కానీ వాళ్ళు ఏం కోటీశ్వర్లు కాదు కదా అని చెప్పేసి వాళ్ళకి 1 ఎకరమో 2 ఎకరాలు ఉంటే, ఆ 2 ఎకరాల కంటే ఎక్కువ ఎవరికి అసైన్డ్ భూములు ఉండవు. 2 ఎకరాలే ఎక్కువ. సో అట్లా ఎకరమో 2 ఎకరాలు ఉంటే ఆ ఎకరానికి ఏడాదికి 10,000, 2 ఎకరాలు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తుంటుండే. ఆ 20,000 తోటి, ఆ 10,000 తోటి ఆ కుటుంబం కొంత జర ముంగలు పోతా ఉంటుండే. పిల్లల ఫీజుల కోసమో,
లేకపోతే దేనికో ఒకదానికి ఉప్పు మిరపకాయకో దేనికో ఒకదానికి ఆ పైసలు అక్కడికి వస్తూ ఉంటుండే, ఆ కుటుంబాలు కొంత ఇబ్బంది లేకుండా అదైతా ఉండేరు. కానీ ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇగో సాగు చేసేటువంటి వాళ్ళకే ఇస్తాం, సాగు చేసేటువంటి వాళ్ళకే ఇయ్యండి. కానీ గట్లాంటి చిన్న చిన్న పేద రైతుల విషయంలో కూడా పొట్టగొట్టేసి ఇప్పుడు మీరు రాళ్లకు రప్పలకు పొద్దుగా లేస్తే ఓ బ్యాచ్ తయారవుతుంది, కాంగ్రెస్ బ్యాచ్, ఈ పేపర్లో ఉన్నట్టు ఓ బ్యాచ్, రాళ్లకు రప్పలకు రోడ్లకు రైతు భరోసా ఇచ్చి రైతు బంధు ఇచ్చిండు గతంలో కేసీఆర్ అని. మీరు ఒకసారి మీకు తెలివి ఉంటే మీకు అంటే ప్రకృతి మీద పర్యావరణం మీద అవగాహన ఉంటే అడవికి కూడా రైతు బంధు ఇచ్చినా తప్పేం లేదు. ఎందుకంటే అడవి అనేది ఉంటేనే కదా నీకు పర్యావరణం బాగుపడుతుంది. అక్కడ రాయి రప్ప ఉంది అంటే అక్కడ నువ్వు సాగు చేస్తున్నావు అంటే భూమి సారవంతంగా ఉంటుంది అని కాదు, భూమి సారాన్ని పంట తినేస్తూ ఉంటుంది. అదే సాగు చేయని భూమికి బలమవుతుంది. ఈ ఇంగితం తెలియదు చాలా మందికి. ఇప్పుడు దుచ్చల సత్యనారాయణ గారు ఉన్నారు, నిజంగా వారు ఆయనకు చాలా అవార్డులు కూడా వచ్చినాయి. ఆయనకున్నటువంటి 70 ఎకరాలల్లా ఆయన ఓన్లీ అడవిని మాత్రమే పెంచిండు. ఇప్పుడు ఆయనకు రైతు బంధు ఇయ్యాలనా వద్దా చెప్పండి, నన్ను అడిగితే ఇయ్యాలనే చెప్తా. ఆయన అడవిని పెంచిండు దేనికోసం? ప్రకృతి కోసం, దేనికోసం? పర్యావరణం కోసం. అంతరించిపోతున్నటువంటి చాలా రకాల పక్షులను, జంతువులను, చెట్లను ఆయన అడవిలో పెంచుతా ఉన్నాడు. దేనికోసం? ప్రజలకు, ఈ సమాజం కోసం పెంచుతా ఉన్నాడు. ఇప్పుడు గతంలో ఊరవిష్కలు ఉన్నాయా? ఇప్పుడు చచ్చిపోతున్నాయి మొత్తం. ఊరవిష్కల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. సో ఇట్లా అంతరించిపోతున్నటువంటి జాతులను ఆయన కాపాడుతూ ఉన్నాడు ఆయన అడవిలో. మరి ఆయనకి ఇయ్యాలనా వద్దా? ఆయన రూపాయి లాభం లేకుండా అందులో చెక్క ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, మన చెట్లు ఏదైనా కూలిపోతే ఆ చెక్క ఉంటుంది కదా, ఆ మొద్దులు కూడా బయటకు అమ్ముకోడంట. అది భూమిలోనే పడాలి, భూమిలో చెదలే తినాలి, అది భూమిలోనే కలిసిపోవాలి. అదే ఆయన పాలసీ. మరి అలాంటి వాళ్లకు ఈ రైతు భరోసా అనేది, రైతు బంధు అనేది గతంలో చాలా చేయూతనిచ్చేది. ఆ 70 ఎకరాలు ఆయన సాగు చేయకపోయినా ఇప్పుడు ఆయన అందులో ఏ కమర్షియల్ పంట పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా మస్తు పైసలు వస్తాయి. కానీ ఆయన పెట్టుకోలేదు. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు భూములకు ఇయ్యాలనా ఎందుకు అని చెప్పేసి. అసలు ఆ భూములు ఉన్నోళ్ళే పేదోళ్ళు కదా. ఆ సౌడ భూములు, ఆ అసైన్డ్ భూములు ఎవరికి ఇస్తారండి? పేదోళ్ళకే కదా ఇచ్చేటిది. మరి ఆ అసైన్డ్ భూములు పేదోళ్ళకి ఇచ్చినప్పుడు పేదోళ్ళకు 10 రూపాయలు ఇస్తే ఏం కరిగిపోతుంది? సముద్రంలోకి వెళ్ళి నీళ్ళు తీసి ఓ 100 నీళ్ళు తీస్తే ఏమన్నా వెళ్తే అవుతుందా? కాదు కదా. కొంచెం ఉండాలన్నమాట. అంటే ఆలోచన, పేదల మీద ప్రేమ ఉంటే గిట్లాంటి ఆలోచన వస్తుంది. అది లేకపోతే ఏడికెళ్ళి వస్తుంది? సో కాబట్టి మిత్రులారా, ఇది ఈ ఛానల్ని కూడా చూస్తూ ఉండండి. న్యూస్ లైన్ తెలంగాణ ఛానల్లో కూడా మన లైవ్లు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మీరు వీక్షించవచ్చు.